నమస్కారం. ఎస్బిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి స్వాగతం, సుస్వాగతం. నటశేఖర, డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలు, అలాగే శ్రీ చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులకి, అతిరథ మహారథులకి స్వాగతం, సుమస్వాగతం. ఇప్పటి వరకు మనం మహేష్ బాబు గారి ఆడియో రిలీజ్ కార్యక్రమాలకి కృష్ణ గారు గెస్ట్గా రావటం చూసాము. అయితే ఈరోజు మన సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి శ్రీ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి మహేష్ బాబు గారు గెస్ట్గా రావడం అనేది విశేషం. సో మహేష్ బాబు సినిమాలోని మెడ్లీ సాంగ్స్ తో ఇవాల్టి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దామా? బదులే చెప్పేటి తెగువకి తోడతడే, తరతరాలని సీది దాటే చిరువేకువ జాడతడే, తరతరాలని సీది దాటే చిరువేకువ జాడతడే, తడే తడే తడే. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం, తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. వాళ్ళు కళ్ళకే నచ్చినవు తెగ, లోపలెక్కడో అంటుకుంది సెగ. నీ చూపు కందిరిగా కొరికి తినగా తుజు పే ఫిదా హోగా. You're my love, you're my love, you're the one for me right now. You're my song, I will sing forever. You're my love, you're my love, you're the one for me right now. You're my heart, you're my beat forever. You're my love, you're my love, you're the one for me right now. You're my song, I will sing forever. You're my love, you're my love, you're the one for me right now. You're my heart, you're my beat forever. Yeah! Y'all thought I was gonna do the same thing. Beautiful girl, do you really wanna get on the floor? Oh my, pretty pretty girl, let's get a rock and a roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my, pretty
get ready, bud, let's get it rock and roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my glittering girl, let's get it rock and roll. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా మీ స్మైలే లవ్ సింబలా Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my glittering girl, let's get it rock and roll. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా కలకాలం నీ కౌగిల్లే నా ఇల్లనుకుంటా వచ్చైనా మూమాటం ఇంక మనకేలా వచ్చైనా ఆరాటం ఏదు కరిగేలా వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేవా సడియో నేనే వస్తానుగా ఒడిలో చాటి ఇస్తానుగా సడియో నువ్వే రావాలేగా గడియో నేనే తీస్తానుగా చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా కలకాలం నీ కౌగిల్లే నా ఇల్లనుకుంటా శ్రీ ఈఎస్ మూర్తి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాలోని మొట్టమొదటి సాంగ్ లాంచ్ జరగబోతోంది. ఆ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఆది శేషగిరిరావు గారిని. శ్రీ సినిమాలోని మొట్టమొదటి సాంగ్ని లాంచ్ చేసే ముందు వారి బెస్ట్ విషెస్ని తెలియజెప్పవలసిందిగా ముందుగా శ్రీ ఆది శేషగిరిరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, Audio launch, clipping 1. ఎన్ని జన్మల బంధము ఇది ఎంత తీయని స్నేహము ఎన్ని పూజల పుణ్యము మనకే సుమా ఇది సొంతము కలిమిలోను లేమిలోను కలిసి ఉన్నాము కలతలో కన్నీళ్ళనే పంచుకున్నాము మ్యూజిక్ డైరెక్టర్ ఈఎస్ మూర్తి గారు ఎస్ఏ రాజ్ కుమార్ గారికి సన్నిహితులు. ఎస్ఏ రాజ్ కుమార్ గారు చేసినటువంటి ఎన్నో మూవీస్కి వీరు కూడా కలిసి కంపోజ్ చేయడం జరిగింది. అండ్ మ్యూజిక్ మాత్రమే కాదు, ఆ మ్యూజిక్లో సంగీతంతో పాటు సాహిత్యాన్ని కూడా అందించినటువంటి ఘనత మూర్తి గారికి దక్కుతుంది. సో వన్స్ అగైన్ అ బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ ఫ్రమ్ మూర్తి గారు. ఓకే, సో ఇవాళ మన ప్రోగ్రాంలో ఒక పాట విడుదలయ్యింది. ఇప్పుడు మేము కొన్ని పకపకల్ని మీకు విడుదల చేయబోతున్నాము. అంటే
కామెడీ విడుదల చేయడానికి వేర్ ఇస్ ద విడుదలకర్త శివారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ను బట్టి కూడా మనం సరదాగా జోకులు వేసుకోవచ్చు. ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వాట్సాప్లు ఫేస్బుక్ల మీద కూడా చాలా సరదాగా మనం కామెడీ తీసుకున్నట్టయితే ఎలా ఉంటుందో చూడండి. ఒక ఆవిడ వాళ్ళ పనావిడిని తిడుతుంది వాట్సాప్ గురించి. ఏమే రంగి, నిన్ను పని మానేద్దని చెప్పానా? నిన్న మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, పని మానేద్దని చెప్పానా? ఎందుకే చెప్పా పెట్టకుండా మానేసా? అదేంటి అమ్మగారు, వాట్సాప్లో స్టేటస్ పెట్టాను కదండి. ఏంటి వాట్సాప్లో స్టేటస్ పెట్టాను కదండి నేను రావట్లేదని? అవునా? అవునండి. అయ్యగారు కూడా చూశారు, రిప్లై ఇచ్చారండి. ఏమని ఇచ్చారు? ఐ మిస్ యూ అని ఇచ్చారండి. సో ఈ విధంగా సరదాగా తీసుకొని వాట్సాప్ మీద చెప్పొచ్చు. అలాగే ఫేస్బుక్లు ట్విట్టర్ల మీద కూడా సరదాగా తీసుకున్నట్టయితే ఒక అమ్మాయి, టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అంటుంది, నాన్న నాన్న, ఏంటమ్మా? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అమ్మ నా తల్లు, కొంప ముంచావు కదే, అసలు ఇంట్లో నుంచి వెళ్ళి బయటికే అడుగు పెట్టవు. అటువంటిది ఎలా ప్రేమించావు? ఎక్కడుంటాడు ఆ అబ్బాయి? ఏం చేస్తుంటాడు? ఆయన అమెరికాలో ఉంటాడు. అమెరికాలోనా? ఇండియాలో ఉండేదానివి అమెరికాలో ఉండే అబ్బాయిని ఎలా ప్రేమించావే? అంటే ఏం లేదు నాన్న, అంటే ట్విట్టర్లో పరిచయం అయ్యాడు, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యాము, మరి వాట్సాప్లో ప్రేమించుకున్నాం. నా తల్లే, నా బంగారమే, ఎంత పని చేసావే. ఓ పని చేయి, మ్యాట్రిమోనీలో పెళ్లి చేసుకో, మేక్ మై ట్రిప్లో హనీమూన్కి వెళ్ళిపో, మొగటి నచ్చలేదు అనుకో OLXలో అమ్మేసుకో. ఈ విధంగా సరదాగా తీసుకొని కూడా చెప్పొచ్చు. టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయిని చూస్తే పూర్వం ఆహా దొండపండు లాంటి పెదాలు, లేత గులాబీ లాంటి బుగ్గలు అని ఇలా పళ్ళతో పూలతో పోల్చేవారు. కానీ ఇప్పుడున్నారు జనరేషన్ దేంతో పోలుస్తున్నారు చూడండి. అందమైన అమ్మాయి కనబడితే చాలు, అబ్బా కత్తిరా, కత్తితో పోలుస్తున్నారు. సో వెంటనే మరి అమ్మాయిలు ఏమైనా తక్కువ తినారా? వాళ్ళు దేంతో పోలుస్తున్నారు చూడండి. ఇక్కడ అమ్మాయి, అందమైన అమ్మాయి కనబడేసరికి వెంటనే అన్నారు, అబ్బా కత్తిరా. మీరేమైనా తక్కువన్నారా? గడ్డపారలా లేరు? సో వీళ్ళు కత్తులు అంటే వాళ్ళు గడ్డపార్లు అంటున్నారు అనమాట. సో ఈ విధంగా తీసుకొని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైనా వాయిస్ని ఇమిటేట్ చేస్తే, మీ అందరికీ తెలుసు మిమిక్రీలో రకరకాలు అంటే వాయిస్ ఇమిటేట్ చేయడం ఇదంతా కూడా. రీసెంట్గా నేను ఎంపీ వి హనుమంతరావు గారి ఇంటికి వెళ్ళాను. ఆయన వాళ్ళ ఇంట్లో ఏదో సత్యనారాయణ స్వామి వ్రతం ఏదో జరుగుతుందంటే ఆయన పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఆయన అన్నాడనమాట, నా వాయిస్ చాలా బాగా ఇమిటేట్ చేస్తాడు శివారెడ్డి, ఓసారి చెప్పవయ్యా మా వాళ్ళకు, నా వాయిస్లో చెప్పు వాళ్ళకు అని అన్నాడు. వెంటనే ఆయన ఇమిటేట్ చేశాను. అక్కడ జరిగిన వచ్చేశారు మహేష్ బాబు గారు, ప్రిన్స్, సూపర్ స్టార్, శ్రీమంతుడు మహేష్ బాబు గారికి శ్రీశ్రీ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి, అలాగే నాన్నగారి స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి ఈ శుభతరుణంలో స్వాగతం, సుస్వాగతం, వెరీ వామ్ వెల్కమ్. అయితే చెప్పాను కదా హనుమంతరావు గారు బిట్ ఒకటి చెప్పేసి వెళ్ళిపోతాను. ఆయన ఇంటికి వెళ్ళంగానే వెంటనే ఆయన అన్నాడు, హలో శివారెడ్డి, మంచిగున్నావురా బిడ్డ, ఏం రాబాయ్ అంత మంచిదేనా? బాగున్నానన్నయ్య అని చెప్పాను. అరే నీ పుట్టినరోజు ఎప్పుడు రాబాయ్? నా పుట్టినరోజు మే 17 అన్నా. అచ్చా మీ పుట్టినరోజు ఎప్పుడన్నా అన్నాను. నా పుట్టినరోజు జూన్ 16. ఎప్పుడన్నా? జూన్ 16. ఏ ఇయర్ అన్నా? ఎవ్రీ ఇయర్ రా పిచ్చోడా. సో ఈ విధంగా సరదాగా తీసుకొని చెప్పొచ్చు. ఆయన పాట పాడమంటే ఆయన పాట పాడాడని ఎలా పాడాడు చూడండి. ఎంపీ వీరమంతరావు గారు, నీటిలోని చాపొచ్చి నెల మీద పడ్డట్టు పాలమత గిల్లా గిల్లా కొట్టేసుకుంటుందే, డార్లింగే వసిన డార్లింగే, ఫీలింగే ఏంది ఈ ఫీలింగే, ఎవరు రమ్మన్నారా నీళ్ళకి వెళ్ళి, దాన్ని నీళ్ళకి వెళ్ళి బయటకు వస్తే గిలగిల కొట్టుకోవచ్చు, చల్లగా పడుకుని వచ్చినారా, చెల్ కేల్కత్తంలో కనబడి ఉంటా. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఫస్ట్ సాంగ్ విన్నాము. సెకండ్ సాంగ్ ని మనకు వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మా అసోసియేషన్ సెక్రటరీ శివాజీ రాజా గారు, అండ్ అలాగే నటులు, నిర్మాత శ్రీ ఏడిది శ్రీరామ్ గారు, అండ్ ప్రొడ్యూసర్ ఎన్ఆర్ అనురాధాదేవి గారు. సెకండ్ సాంగ్ మాకు లాంచ్ చేసే ముందు మీ బెస్ట్ విషెస్. సూపర్ స్టార్ అన్న పదానికి 100% అర్థమే మా కృష్ణ గారు. ఆ మహానటుడితో యాక్ట్ చేసే భాగ్యం, ఆయన ప్రొడక్షన్లో చేసే భాగ్యం కలగటం మా తరం వాళ్ళలో ముఖ్యంగా నేను చాలా అదృష్టవంతుని. థ్యాంక్స్ సార్. ఇలాంటి సినిమాలు ఎన్నో జనాలు మనస్ఫూర్తి కోరుకున్నాను. చిత్రసీమలో సంపాదించింది చిత్రసీమకే పెట్టినటువంటి సూపర్ స్టార్ మన కృష్ణ గారు. కృష్ణ గారితో సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి ఏ ఒక్క ప్రొడ్యూసర్ కూడా
ఏ ఒక్క రోజు బాధపడలేదు. ఒకవేళ సినిమా అనుకున్న విజయాలు సాధించకపోతే ఎన్నోసార్లు అమౌంట్ని రిటర్న్ ఇచ్చినటువంటి ఘనత ఒకే ఒక సూపర్ స్టార్ కృష్ణ గారికే దక్కుతుంది. దట్స్ వై సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద అభిమాని నేను. ఆయనకి తమ్ముడుగా ఒక టీవీ సీరియల్లో యాక్ట్ చేశాను. అది నా అదృష్టం, అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఈ సినిమా ఆడియో లాంచ్ని రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ సార్. సెకండ్ సాంగ్ లాంచ్. జేమ్స్ బాండ్ లా వచ్చాడే అరే నాకు నచ్చినోడు చాట్ బాటిల్ తగిలాడే ఎవలీల చూపుతాడు జేమ్స్ బాండ్ లా వచ్చాడే అరే నాకు నచ్చినోడు చాట్ బాటిల్ తగిలాడే ఎవలీల చూపుతాడు హాట్ హాట్ స్పాట్ ఉంచారు ఫిట్ ఎవరిదో లేరు కాక్టైల్ కి కిక్కిచ్చే రూట్ చూపుతారారో నీ స్టైల్ చూసారు డేరింగ్ డాషింగ్ సూపర్ స్టార్ జేమ్స్ బాండ్ లా వచ్చాడే అరే నాకు నచ్చినోడు చాక్ బాటిల్ తగిలాడే ఎవలీల చూపుతాడు వన్స్ మోర్ ని అడుగు లిప్స్ ని ఆగలేని ఆశలన్నీ ఇట్టే తీరేలా వాట్ నెక్స్ట్ ని వయసు నడగని వేడి వేడి కౌగిలింత ఐసయ్యేదాకా అందగత్తెని ముందుందనుకో ఆవలిస్తే అది నీ తప్పే ముందుకొచ్చి ముద్దిమ్మందనుకో పొడుచుకుంటే అది పోనిద్దే నేనంటే పడి చచ్చే గప్సుంటే నీలో గురి చూసి కొట్టేదో నైట్ అంతా నీదే గారు నీ స్టైల్ చూసారు డేరింగ్ డాషింగ్ సూపర్ స్టార్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ జరగబోతోంది. అండ్ తాతయ్య సాంగ్ని మనవడు లాంచ్ చేస్తే బాగుంటుందని చాలామంది కోరిక. గౌతమ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ యంగ్ ప్రిన్స్ గౌతమ్. So Gautam is going to launch the third song from Sri Sri. song launch మండే సూర్యుడు నిప్పులు చెరగక మహిషాసురుడి గుండె చెదరగా అమానుషత్వం సమసే నిమిషం మరణ మృదంగపు ఠమ ఠమ ధ్వనిలో ప్రళయ రుద్రుడై ప్రపంచనంలా పద పద ముందుకు పద పద దోసుకు మృగాల వేటలో శ్రీ శ్రీ ప్రతించు జయమో శ్రీ శ్రీ. సాహసమే తన ఊపిరిగా, నిజాయితీయే తన బాటగా పయనించారు మన సూపర్ స్టార్ కృష్ణ గారు. బాగా బిజీగా ఉండే రోజుల్లో 3 కాల్ షీట్స్ ఇచ్చిన టైంలో నిర్మాతలు వచ్చి మాకు మీతో సినిమా తీయాలనుంది, ఒక కాల్ షీట్ ఇవ్వండి అని అడిగితే కేవలం పడుకోవడానికి మాత్రమే టైం ఉంది ఇప్పుడు అంటే ఆ టైం మాకు ఇచ్చేయండి అని అడిగిన నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు. ఏ ఒక్క నిర్మాతని వెనక్కి పంపించలేదు. ప్రతి ఒక్క నిర్మాతని సాటిస్ఫై చేస్తూ 50 వసంతాలు పూర్తి చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు. అండ్ ఇప్పుడు ఇంకా ఉత్సాహంగా మనకి శ్రీశ్రీ అనే సినిమాలో కనిపించబోతున్నారు. సో శ్రీశ్రీ సినిమాలోని నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి కృష్ణ గారి అల్లుడు గారిని ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సుధీర్ బాబు గారు.
మచ్ మోర్ అబౌట్ కృష్ణ గారు కాంబినేషన్ విజయ నిర్మల గారు. బయట న్యూస్లో వెబ్సైట్స్లో సుధీర్ గెస్ట్ అపియరెన్స్ చేస్తున్నారు శ్రీశ్రీలో అని చెప్పి అన్నారు. ఫస్ట్లో కొద్దిగా నవ్వుకున్నాను. జనాలు రిపీటెడ్గా గెస్ట్ అపియరెన్స్ అంటే కొంచెంసేపు ముందు కోపం వచ్చింది. నేను గెస్ట్ అపియరెన్స్ చేయడం ఏంటంటే నేను జూనియర్ ఆర్టిస్ట్ని. నిజంగా చెప్పాలంటే కృష్ణ గారు లేకపోతేనే నేను ఎక్కడ ఉండేవాడినో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఉండేవాడిని కాదు. నిజంగా కృష్ణ గారు లేకపోతే బయట ఎంత సంపాదించేవాళ్ళనో తెలియదు, కానీ మీలాంటి అభిమానులను అయితే అసలు సంపాదించేవాళ్ళని కాదు. సో అలాంటి ఆయన సినిమాలు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసిన ఆయన సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఏంటండి, నేను జూనియర్ ఆర్టిస్ట్ని, ఆ సినిమాలో ఒక చిన్న రోల్ దొరికింది జూనియర్ ఆర్టిస్ట్గా అని చెప్పి అనుకున్నాను. సో ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో చేసిన సాటిస్ఫాక్షను, నేను ప్రేమ కథా చిత్రం హిట్ అయినా, రీసెంట్గా భలే మంచి రోజు హిట్ అయినా, రేపు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ ఒక సినిమా నాకు వచ్చిన ఇంత సాటిస్ఫాక్షన్ నాకు ఎక్కడ దొరకదండి. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమాలో నాకు చిన్న రోల్ రావడం. శివ గారికి అలాగే ప్రొడ్యూసర్స్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 10 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ఇది ఒక పర్ఫెక్ట్ సినిమా అండి కృష్ణ గారికి. సో డెఫినెట్గా నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ నేను చూసిన విజువల్స్ అన్నీ చూస్తే కనుక నాకు డెఫినెట్గా చాలా ప్రామిసింగ్గా అనిపిస్తుంది. సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ ఇంకొకరు మెయిన్ లీడ్ ఇంకొకరు ఉన్నారండి ఈ సినిమాలో లాంచ్ అవుతున్నారు. మా అబ్బాయి చిన్న అబ్బాయి దర్శన్ ఒకసారి పైకి. ఈ సినిమాలో పర్ఫెక్ట్ కాస్టింగ్ ఏంటంటే దర్శన్ ఉన్నారండి. కృష్ణ గారి పోలికలతో జిరాక్స్గా తిరిగిపోయారా నువ్వు అని చెప్పి చెప్తూ ఉంటాను. గౌతమ్ తర్వాత కృష్ణ గారి పోలికలు నీకే ఉన్నారా బాబు అని చెప్తూ ఉంటాను. సో వెరీ హ్యాపీ ఈ సినిమాలో తిని లాంచ్ అవడం. సో మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హే దర్శన్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ ఇన్ దిస్ మూవీ. వి వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? హలో చెప్తారా? సుధీర్ గారు నన్ను చూసి సిగ్గుపడుతున్నట్టున్నాడు. దర్శన్, వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ ఎల్స్? చెరీ, యూ వాంట్ టు టాక్? హాయ్. ఓకే సో సుధీర్ గారు, నెక్స్ట్ సాంగ్ మీరు లాంచ్ చేయాలనేది మా రిక్వెస్ట్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. విడుదల చేయడానికి వేదిక మీదకి దర్శకులు శ్రీ కోదండ రామరెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే నిర్మాత శ్రీ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు, భోగవల్లి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను కృష్ణ గారితో దాదాపు 9-10 సినిమాలు చేశాను. అందులో ఒక 70% హిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫిల్మే కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, ఇట్లా వరుసగా మా ఇద్దరి ప్రయాణం సాగింది సక్సెస్ దీంట్లో. కృష్ణ గారు చాలా బోళా మనిషి, అసలు ఏది లోపల దాచుకోరు. ప్రొడ్యూసర్స్ మనిషి ఒక రకంగా చెప్పాలంటే. రిలీజ్ ముందు ప్రొడ్యూసర్ వచ్చి కొంచెం ఇబ్బంది ఉందంటే అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఓకే నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఏమన్నా ఉంటే తర్వాత ఇద్దు కానీ మీరు సినిమా రిలీజ్ చేయండి అని చెప్పే ఏకైక హీరో నాకు తెలిసి. బ్రహ్మాండం. మా అబ్బాయి సినిమా వైభవ్ గొడవ అని ఒక సినిమా తీశాను నేను. ఫస్ట్ డే ఇట్లాగే ఏదో ఫంక్షన్లో కలిసి మీ అబ్బాయి సినిమా బాగుందని చెప్పిన ఏకైక వ్యక్తి కృష్ణ గారు నాకు. సో చాలా మంచి వ్యక్తికి 50 సంవత్సరాలు పూర్తయి ఈ పురస్కారం జరుగుతున్న సందర్భంగా ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉండాలని,
ఈ సినిమాలో గెటప్ చాలా బాగుంది. మొప్పలనేని శివ నా దగ్గర 10 సంవత్సరాలు పనిచేశాడు. గెటప్ చాలా బాగుంది. ఇట్లాగే కృష్ణ గారు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను 30 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ సినిమా మౌటులేని మహారాజు కృష్ణ గారితో చేశాను. ఆయన ద్వారా నేను ఇంట్రడ్యూస్ అయ్యాను ఇండస్ట్రీకి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు ఆయన. ఆ గ్లామర్ ఏమీ తగ్గలేదు. థ్యాంక్ యూ. 5th సాంగ్ లాంచ్. చూడవే ఆ ఒళ్ళు చూడవే అడు పోట్ల గిత్తల మీదకొస్తే నా సంగతేమిటే నా వల్ల కాదులే నేను వెళ్ళిపోతానే భలే మగాడే భలే మగాడే సరైన జోడే కొంగట్టుకున్నాడే లప్సుగా వాటేసుకున్నాడే అమ్మంటే పోడే ఎంపోకి రోడే ఎర్రెత్తి ఉన్నాడే ఉడమలా నడబట్టుకున్నాడే సిగ్గంటే ఎరగని సోకాడే సునిపిస్తే ఎగబడిపోతాడే అమ్మో రెండో శివంగిలాగా సిరేసిపోయాడే భలే మగాడే సరైన జోడే కొంగట్టుకున్నాడే లప్సుగా వాటేసుకున్నాడే తలకినే దానం తెస్తుంటే తలుపు కాడున్నాడే ఎరకనే అంతక సస్తుంటే రుద్దనా అన్నాడే సప్పనాకి సచ్చినోడు గుట్టురట్టు చేసినాడు కళ్ళతోనే కళ్ళు గుల్ల చేసినాడే ఒళ్ళు వంటి గిట్టబోతే ఆడి చిమ్మ తీయవచ్చి ముద్దు మీద ముద్దు పెట్టి సమ్మినాడే ఆ దోసకల్లి ఆడుంటే ఇంత మోసం నేనంటే అయ్యో రెండో ఆడంక సొత్తే ఏదేదో ఉన్నదే భలే మగాడే సరైన జోడే కొంగట్టుకున్నాడే లప్సుగా వాటేసుకున్నాడే మా స్టార్స్ యాప్ లాంచ్ అండ్ అలాగే థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి నుంచి నటననే కాదు మంచితనాన్ని కూడా పుణికిపుచ్చుకున్న తనయుడు మహేష్ బాబు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మా స్టార్స్ యాప్ని మహేష్ బాబు గారి చేతుల మీదుగా లాంచ్ చేయించవలసిందిగా రాజేంద్ర ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా ఒక అసోసియేషన్ బిలాంగింగ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక యాప్ లాంచ్ అవ్వబోతుంది. ఇది నిజంగానే తెలుగు కళాకారులకి, టెక్నీషియన్స్కి, అలాగే తెలుగు సినిమాని అభిమానించేటువంటి అభిమానులందరికీ గర్వకారణం. ఇక నుంచి మీరు ఫ్రీగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసి మీకు కావాల్సిన విషయాలన్నీ చూడొచ్చు. అనే యాప్ లాంచ్ అయ్యింది. ఇందులో మూవీ రివ్యూస్, గ్యాలరీ, ఆడియో ఫంక్షన్, ఈవెంట్స్, రిలీజెస్ ఇవన్నీ ఉంటాయి. మీరు కూడా మా స్టార్స్ యాప్ని ఫ్రీగా మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మరిన్ని విశేషాలని తెలుసుకోవచ్చు. రిక్వెస్టింగ్ ఆల్ ద గెస్ట్ ప్లీజ్ బీ సీటెడ్. థియేట్రికల్ ట్రైలర్ మహేష్ బాబు గారు లాంచ్ చేస్తారు. మహేష్ బాబు గారు ఇక్కడే ఉంటారు. శ్రీ మూవీ థియేట్రికల్ ట్రైలర్ టు బి లాంచ్డ్ బై మహేష్ గారు. ట్రైలర్ లాంచ్.
కోసం ఫెయిల్ అయినప్పుడు సొసైటీ నుంచి నాలాంటి స్త్రీలే పుట్టుకొస్తారా? ఓకే, థియేట్రికల్ ట్రైలర్ అనంతరం మనందరం ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణోత్సవ వేడుకలు ప్రారంభించేద్దాము. 50 సంవత్సరాలు అప్రతిహతంగా తేనె మనసుల నుంచి శ్రీశ్రీ వరకు మనల్ని ఎంటర్టైన్ చేస్తూ, అలాగే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అండగా నిలబడినటువంటి హీరో నిర్మాత కృష్ణ గారిని అండ్ అలాగే విజయ నిర్మల గారు నటి నిర్మాత డైరెక్టర్ సాదరంగా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ విజయ నిర్మల గారు. సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ తెలుగు సినిమాలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలాంటి మా అన్నయ్య లెజెండ్ కృష్ణ గారికి 50 సంవత్సరాలైన సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండటం ఇవాళ నా అదృష్టం. అలాంటిది వారిని సన్మానించుకునే అవకాశం రావటం ఇంకా పెద్ద అదృష్టం. ఇవాళ మేము ఆయన మీద ప్రేమతో ఇది తయారు చేసాము. దీన్ని నాన్నకి ప్రేమతో మహేష్ బాబు గారు కృష్ణ గారికి ఇస్తారు. ముందుగా కృష్ణరాజు గారు ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా షీల్డ్ని సూపర్ స్టార్ కృష్ణ గారికి విజయ నిర్మల గారికి అందిస్తారు.
మొట్టమొదటే ముప్పలేని శివగారు నాకు ఒక షీల్డ్ ఇచ్చారు, మిత్రుడు కృష్ణకిమ్మని. దాని బరువుతో నేను తట్టుకోలేకపోయినంత బరువు ఉంది దానికి. అదే కృష్ణ. సినిమా ప్రపంచం అనేదో తెలుగు సినిమా చరిత్రలో అంత బరువైన మనిషి, అంత ఉత్తముడు, అంత పౌరుషం, అగ్రెసివ్. నేను కాదు రెబల్ స్టార్, ఆయనే రెబల్ ప్రొడ్యూసర్. మహేష్ బాబు సినిమాల్లో ఇంట్రొడ్యూస్ చేస్తాను, బాబీ సినిమా తీస్తానన్నాను నేను అప్పుడు. అలాగా మాలో మాకు ఎక్కడ తేడా లేదు, ఒకే కుటుంబం. ప్రతి మగవాడి చరిత్ర వెనుక సపోర్టింగ్గా ఒక ఆడది ఉంటుందంటారు. అదే మా విజయ నిర్మల. ఈరోజు ఈ 50 సంవత్సరాల చరిత్రకి మళ్ళీ ఇప్పుడు 50 సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఈ శ్రీశ్రీ సినిమాలో యాక్ట్ చేయడం, అది చూస్తుంటేనే తెలుస్తుంది మళ్ళీ అవసరం ఎక్కడికి తగలేదని. ప్రపంచం అధోగతి పాలైనప్పుడు, మీలాగా ఎక్కువ అలర చేసేటప్పుడు శ్రీశ్రీ లాంటి వాడు పుడతాడు అని అన్నాడు. ఇప్పుడు ఇంకా అలర చేసేదంటే శ్రీశ్రీ కొడతాడు, జాగ్రత్త. కృష్ణ గారి సినిమా చూడడానికి ఎండలో పడి ఫస్ట్ డే జనాల మధ్య నుంచి టికెట్ కొనుక్కుని జనాలతో యుద్ధం చేసి సినిమా చూసి సంతోషపడేవాళ్ళం. అటువంటిది కృష్ణ గారి సినిమాకి నేను సంగీతం చేస్తానని ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. దానికి కారణం నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి ముప్పలనేని శివ గారి. ఈ అవకాశం ఇచ్చిన ముప్పలనేని శివ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక సామాన్యుడు ఏదైనా ఎదురుగా అన్యాయం జరుగుతున్నప్పుడు గుండె మండి బర్న్ అయ్యే ప్రతి ఒక్కడు ఒక శ్రీశ్రీ అనే ఒక దీనిలో ఒక కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ శ్రీశ్రీ ఘన విజయం సాధించి సూపర్ స్టార్ గారికి 50 ఇయర్స్ ఆ గ్రాండ్ సెలబ్రేషన్స్లో పాలు పంచుకునే విధంగా గ్రేటెస్ట్ హిట్ అవ్వాలని ఆయనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నిర్మాతల ముగ్గురు కూడా ఒక మంచి జాక్పాట్తో ఫస్ట్ హిట్ కొడుతున్నారు. నేను దాంట్లో ఒక కీలకమైన పాత్ర అమ్మతో పాటు వేయాలనుకున్నప్పుడు, వాళ్ళిద్దరికి కలిసి నటిస్తున్న సినిమాలో నాకు అవకాశం ఉన్నప్పుడు, 50వ చిత్ర సినిమా అయినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాను. సూపర్ స్టార్ మహేష్ బాబు, అమేజింగ్ స్టార్ సుధీర్ బాబు ఇద్దరు దీంట్లో పాల్గొన్నామని చెప్పినప్పుడు కుటుంబం అంతా కేరింతలేసాం, సంతోషపడ్డాం. కాబట్టి శ్రీశ్రీ ఈ శ్రీకృష్ణుడి ఘన చరిత్ర. జై హింద్. రైట్. ఈ చిత్రం చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉన్నింది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నేను కృష్ణ గారు కలిసి యాక్ట్ చేశాము. అది కూడా మేమిద్దరం 48 ఇది 48వ సినిమా. ఇంకా 2 సినిమాలు యాక్ట్ చేస్తే 50 సినిమాలు రికార్డ్ అవుతుంది. డైరెక్టర్ గారు శివ గారు చాలా గొప్పగా తీశారు. చాలా ఓర్పుతో షార్ట్ బై షార్ట్ చాలా ఆయన డైరెక్షన్ నాకు చాలా నచ్చింది. ఆ అభిమానులకు కూడా అందరికి కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. నేను సినిమాల్లో నటించడం మొదలుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నన్ను ఇక్కడ ఘనంగా సన్మానించినందుకు ప్రొడ్యూసర్స్కి శివగారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వేదిక నుంచి ఈ రోజున నేను కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన వ్యక్తులు 2 ఉన్నారు. ఫస్ట్ తేనె మనసుల్లో నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఆదిత్య సుబ్బారావు గారు నాకు హీరోగా లైఫ్ ఇచ్చారు. ఆ తర్వాత డూండి గారు గూఢచారి 116 తీసి నాకు తిరుగులేని విజయాన్ని అందించి మాస్ హీరోగా ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా 50 సంవత్సరాలు కంప్లీట్ చేసే స్ట్రెంగ్త్ ఆ గూఢచారి సినిమా ఇచ్చింది. శివ వచ్చి ఈ పిక్చరు మరాఠీ పిక్చర్ చూపిస్తే నాకు చాలా బాగా నచ్చింది కదా, చేస్తానని ఒప్పుకున్నాను. డెఫినెట్గా నా యాక్టింగ్ కెరియర్లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయే చిత్రం అవుతుంది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషం. శివాకి ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్. ఒక 4-5 నెలలు నాకు గుర్తు, ఈ సినిమాలో నాన్నగారి గెటప్ ఫోటోలో చూశాను. చూడగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఒక్కసారిగా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి అన్నమాట. ఎందుకంటే నాన్నగారికి పెద్ద ఫ్యాన్ ఎవరైనా ఉంటే అది నేనే.
నిజంగా చాలా ఆనందం వేసింది. శివ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇందాక ట్రైలర్ చూసినప్పుడు కూడా నిజంగా చాలా ఎక్సైటింగ్ అనిపించింది, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని. ఈరోజు నిజంగా చాలా అందంగా ఉంది. ఎప్పుడు నాన్నగారు నా ఫంక్షన్కి వస్తూ ఉంటారు, నేను వాళ్ళ నాన్నగారి ఫంక్షన్కి వచ్చాను. చాలా అందంగా ఉంది. డైరెక్టర్ ముప్పలనేని శివ గారికి, ప్రొడ్యూసర్స్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.